గమ్యం చేరే వరకు విశ్రమించకు. నీ అడుగులే నీ విజయానికి సాక్ష్యాలు. నిరంతర కృషి ఉంటే ఆకాశమే నీకు హద్దవుతుంది. నిన్ను నువ్వు నమ్ముకుంటే లోకం నీ వెనుక వస్తుంది. ఆత్మవిశ్వాసమే నీ విజయానికి మొదటి మెట్టు. ఓటమి నిన్ను పలకరిస్తే భయపడకు. అది నీ గెలుపుకు పునాది అని గుర్తుంచుకో. కష్టాలు ఎదురైనప్పుడే నీలోని అసలైన శక్తి బయటకు వస్తుంది. నిన్నటి తప్పుల గురించి బాధపడకు. నేటి అవకాశాన్ని అందిపుచ్చుకో. కష్టపడే తత్వం ఉంటే అసాధ్యమనేది నీ నిఘంటువులో ఉండదు. నీ లక్ష్యం గొప్పదైతే నీ దారిలో వచ్చే అడ్డంకులు చిన్నవిగా కనిపిస్తాయి. ధైర్యంగా ముందడుగు వెయ్యి. విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కాలం ఎవరికోసమూ ఆగదు. సమయాన్ని వృధా చెయ్యకుండా నీ పనిని మొదలుపెట్టు. మొక్కవోని దీక్ష ఉంటే శిఖరాగ్రాన నిలబడటం కష్టమేమీ కాదు. నీ ఆలోచనలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఎప్పుడూ గొప్పగా ఆలోచించు. ప్రయత్నంలో వైఫల్యం ఉండవచ్చు, కానీ ప్రయత్నించడమే మానుకోవద్దు. విమర్శించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్నా. నీ గెలుపు అరిచేలా నీ మౌనంతో నీ పనిని పూర్తి చెయ్యి. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నీలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. సోమరితనానికి చోటివ్వకు. జీవితం అంటే కేవలం బ్రతకడం కాదు, ఏదో ఒకటి సాధించి చూపించడం. ఎదురు దెబ్బలు తగిలినప్పుడే మనిషి రాటుదేలుతాడు. నీ గమ్యం వైపు నీ ప్రయాణం మొదలైనప్పుడు వెనక్కి తిరిగి చూడకు. విజయం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. అది నీ నిరంతర శ్రమ ఫలితం. మొదటి అడుగు వేయడమే కష్టం. అది వేసిన తర్వాత దారి అదే దొరుకుతుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకో, కానీ ఓటమికి తల వంచకు. మహావృక్షమైన ఒక చిన్న విత్తనం నుంచే మొదలవుతుంది. నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు సగం విజయం సాధించినట్లే. గెలుపు నీ సొంతం కావాలంటే కష్టాన్ని ప్రేమించడం నేర్చుకో. సవాళ్లను చూసి భయపడకు. వాటిని ఎదుర్కోవడంలోనే కిక్కుంటుంది. నీ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించు. ఎవరూ నీకు తోడు లేకున్నా నీ లక్ష్యం వైపు ఒంటరిగానే సాగిపో. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. ప్రతి నిమిషం విలువైనదే. దాన్ని నీ ఎదుగుదల కోసం ఉపయోగించుకో. పట్టుదల ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు. వైఫల్యాలు విజయానికి మెట్లు మాత్రమే, అంతిమ తీర్పు కాదు. మౌనంగా పనిచెయ్యి. నీ విజయం ప్రపంచానికి వినిపించేలా చూడు. నీ విజయమే నీ శత్రువులకు ఇచ్చే అతిపెద్ద శిక్ష. చిన్న అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది. ఆ అడుగు వెనక్కి పడనీయకు. రేపటి సూర్యోదయం నీ గెలుపుతో మొదలవ్వాలి. నీ ప్రయాణం ఒంటరిదే కావచ్చు, కానీ నీ గమ్యం కోట్లాది మందికి స్ఫూర్తి కావాలి. ప్రయత్నమే నీ ఊపిరైతే విజయం నీ బానిసవుతుంది. చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించడం మేలు. పరిస్థితులను మార్చలేనప్పుడు నిన్ను నువ్వు మార్చుకుని ఎదగడం నేర్చుకో. గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం సామాన్యుల లక్షణం. రెండింటినీ సమానంగా స్వీకరించి ముందుకు సాగేవాడే అసలైన విజేత. సముద్రం అలైతేనే దానికందాం. మనిషి కష్టపడితేనే అతనికి గుర్తింపు. సోమరితనం నిన్ను మట్టిలో కలిపేస్తుంది. శ్రమ నిన్ను శిఖరంపై నిలబెడుతుంది. పడిపోవడం తప్పు కాదు, పడి కూడా లేవకపోవడమే అసలైన తప్పు. నీలోని ధైర్యాన్ని అడగండి. అది నీకు సాధ్యం కానిది లేదని చెబుతుంది. 100 మాటల కంటే ఒక చిన్న విజయం గొప్ప సమాధానమిస్తుంది. నీ పని మీద నీకు నమ్మకం ఉంటే ఫలితం కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమయం అందరికీ సమానంగానే ఉంటుంది. దాన్ని వాడుకునే తీరులోనే తేడా ఉంటుంది. నిన్నటి గురించి చింతించకు. రేపటి కోసం నేటిని వృధా చేయకు. నీ లక్ష్యం వైపు అడుగులు వేసేటప్పుడు రాళ్లు తగిలినా పట్టించుకోకు. ఆ రాళ్లనే నువ్వు విజయపు మెట్లుగా మలచుకోగలగాలి. మొక్కవోని దీక్ష ఉంటే మంచు కొండ కూడా నీ దారికి అడ్డుపడలేదు.
ప్రతి అపజయం నీలో ఒక కొత్త పాఠాన్ని నింపుతుందని మరువకు. ఒకరి నీడలో బ్రతకడం కంటే ఎండలో కష్టపడి గుర్తింపు తెచ్చుకో. నీ వ్యక్తిత్వమే నీవు ఈ ప్రపంచానికి వదిలి వెళ్లే గొప్ప ఆస్తి. కలలు కనడం సులభమే, వాటిని నిజం చేసుకోవడమే అసలైన సాహసం. నీ శ్రమను మించిన అస్త్రం లేదు, నీ సహనాన్ని మించిన కవచం లేదు. ఎదుటివారి గెలుపును చూసి నేర్చుకో, కానీ నీ మార్గాన్ని నువ్వే వెతుక్కో. విమర్శించేవారి నోళ్లు మూయించాలంటే నీవు విజయ శిఖరాగ్రాన నిలబడాలి. భయం అనేది మానసిక స్థితి మాత్రమే, దాన్ని దాటితేనే విజయం ఉంటుంది. నీ గమ్యం వైపు నీ ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.